గిడియన్ అంటే గిర్జన్ అని తెలుసు కదా, గిడియన్ సంస్థ. ఇది 1898 సంవత్సరంలో జాన్ హెచ్ నికల్సన్ సామ్యుల్ ఈ హిల్ అనేటువంటి వారితో స్థాపించబడిందండి. మరి ఈ సభలో మరి 1898 సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి ఒక విస్కోసిన్ అనేటువంటి పట్టణంలో అక్కడ గోస్వెల్ అనేటువంటి ప్రాంతం అండి. అక్కడ జాన్ హెచ్ నికల్సన్ అనేటువంటి ఆయన తాను అక్కడికి రాత్రి బస్ చేయడానికి ఊర్లో ఒక లాడ్జీ పెడతారు. అక్కడ లాడ్జీలో ఖాళీ ఉండదు. అయితే అక్కడ లాడ్జీ మీరు వాళ్ళు చెప్తారు ఏంటంటే అక్కడ ఒక ఆయన ఒంటరిగా ఉన్నాడండి. ఆయన పేరు స్వామి ఈ హేమిగిరి. ఒంటరిగా ఉన్నారు. వాళ్ళతో మీరు కలిసి ఇద్దరు కూడా అందులో ఉండొచ్చంటే ఆయనతో మాట్లాడి అందులో ఉండడం జరుగుతుంది. ఇద్దరు కలిసి ఉంటారు. అయితే జాన్ హెచ్ నికల్సన్ అనేటువంటి ఆయన ఊరికి వచ్చారు కదా, ఆయన వాళ్ళ మదర్ తోటి వాళ్ళ తల్లితోటి చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ప్రామిస్ చేసుకుంది, నేను ప్రతిరోజు కూడా వాక్యం చదువుతాను, ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అనేటువంటి తను ప్రామిస్ చేసుకుంది. ఆ వాగ్దానం ప్రకారంగా తన మోకాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు రోజులని. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు చూపించారు కదండి, ఆయన కూడా స్వామి ఈ హిల్ అనేటువంటి ఆయన కూడా క్రైస్తవులను తెలుసుకుని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటారు బైబిల్ చదువుకొని. ఆ విధంగా చేసుకునే వాళ్ళు మనం సేవ కోసం సంస్థను స్థాపించాలనే విధంగా ఆయన మీరు అనుకుంటారు. ఎందుకంటే చర్చెస్ అంటే చాలా చర్చెస్ ఎక్కడ పడితే అక్కడ స్థాపిస్తూ ఉంటారు. అయితే ఒక సంస్థ ఈ సంస్థ చేసినటువంటిది ఏంటంటే బైబిల్ పంచాలనే విధంగా. ఎందుకంటే దేవుడి వాక్యం సజీవమైనదే బలమైనదే రెండంచులుగా ఎటువంటి కఠిన పెట్టి కూడా వాడేటువంటి ప్రాణాత్మలను కీడనం రోజులు విభజించిన చూస్తూ హృదయంతో తలంపులు పరిశుద్ధి దేవుని వాక్యం. మరి ఆది వాక్యం ఉండేది, వాక్యం దేవుడు ఎంత ఉండదు, వాక్యం దేవుడు ఉండేది. నీ వాక్యంగా నన్ను బ్రతికించినదని వాక్యాలు మనకు తెలుసు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే అనేక వాక్యాలు బైబిల్ చూపిస్తున్నాయి. కాబట్టి వాక్యమే దేవుడు. కాబట్టి దేవుడైనటువంటి ఆ వాక్యాన్ని ఇతరులకు మనం మరి ప్రకటించడం కన్నా ముఖ్యంగా చేతుల్లో పెట్టాలంటే విధంగా. ఎందుకంటే బైబిల్ పూర్వం ఉండేది కాదు. కేవలం తాళపత్ర గ్రంథాల్లో ఒక బైబిల్ ఉంటే చదివితే ఇశ్రాయేల్ అందరూ కూడా వేసి నిలిచేవారు. ఈ దినాల్లో మీరు అందరూ కూడా బైబిల్ ఇవ్వడానికి గిరిజన సంస్థ ఈ విధంగా వారు ప్రారంభించాలని తరపు దేవుడు వారు పుట్టించాడు. ఆ విధంగా వీరేంటంటే మన ఇద్దరం కలిసి చేయడం కాదు, మనం ఇద్దరు కూడా మీరు ప్రార్థన చేసుకుని మనం ఒక సంస్థను స్థాపిద్దామని వరకుని వారు ఏం చేస్తారంటే యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటి దాంట్లో వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ అందరినీ కూడా పిలుస్తారండి. మీరు ఈ సంస్థ నుంచి మీరు అందరినీ పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక్కసారి ఒక్కరైనా వస్తారు. ఆయన బిల్ జే మైక్స్ అనేటువంటి ఆయన వస్తారండి. ఆ ముగ్గురు కలిసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుని ప్రభా ఈ విధంగా మరి తలంపు వాళ్ళు పుట్టించారు. ఆ తలంపు ప్రకారంగా మీరు ఈ సంస్థకి బైబిల్ పెట్టేటువంటి సంస్థకు మనం ఏం పేరు పెడతామనేటువంటి ప్రార్థన చేస్తే మీరు ఎక్కడ 150